హాయ్ ఎవ్రీవన్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మొదటిగా మా అమ్మను వంట చేయమని చెప్పాము. సో అతనికి చేయి చేయికి దెబ్బ తగిలినా కూడా చాలా రోజులు అవుతుంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి అని తను చేసింది. సో ఈరోజు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి స్టార్ట్ అయ్యాము. సో ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం మేము స్టీల్ క్యాన్లు అండ్ డిక్కీలు ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసుకుని అందులో వెళ్తున్నాం. ఆ రోజు మళ్ళీ హెవీ రెయిన్ పడింది. దాని తర్వాత మేము ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాము. అతను బస్ స్టాప్లో ఉన్నాడు. అతని ఫుడ్ ప్యాకెట్ కావాలా అన్నతోటి అతను ఇంకోటి కూడా కావాలి అన్నాడు. అతను ఆకలి పోయాము. దాని తర్వాత మళ్ళీ ఇంకెవరైనా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఆలోచించుకుంటే చాలామందికి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను తెచ్చిన ప్యాకెట్ సరిపోదు అనుకున్నాను. సో అలా ఆలోచించుకుంటూనే వెళ్తూ అది ఒక ఫర్లాంగ్ వెళ్ళగానే ఒక నియర్ బై ఒక హాస్పిటల్ అక్కడ అబ్జర్వ్ చేస్తుందంటే ఒక లేడీ కూర్చోంది. అండ్ అది నియర్ బై మెట్రో స్టేషన్ కూడా. సో అక్కడ ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే కాళ్ళకు మొత్తం దెబ్బలు తాకి ఉంది. సో మేము ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తే తను ఇంకోటి కావాలి అని వల్ల సో ఆమెకి అలాగే ఇంకో ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ లాక్ చేసుకుని సో మేము ఆలోచించి అదే డిస్కస్ చేసుకుంటున్నాం. మేము తెచ్చిన ఫుడ్ ప్యాకెట్ సరిపోవు అని. సో మాకున్న దాంట్లో మేము ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తూ వచ్చాము. అలా రోడ్ పక్కన కూర్చున్న అతనికి ఫుడ్ ఇస్తుంటే అతను ఫస్ట్ నాకు తినరాదు నేను తీసుకున్నాను. బట్ నేను నెక్స్ట్ టైం అతనికి దీనిలాగా ఫుడ్ తీసుకుంటామని చెప్పి అక్కడ క్యారీ పెట్టారు. సో ఫస్ట్ తీసుకోలేదు, తర్వాత తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అలాగే చూసి చాలా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా స్టార్ట్ అవుతూ చాలామంది ముసలి వాళ్ళు రోడ్ పక్కన కూర్చొని అడుక్కుంటున్నారు. సో వాళ్ళకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి మేము అక్కడ ఉన్న ముసలి వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళకి ఇస్తూ ఉండగా చాలామంది అక్కడ మెట్రో వెనుక సైడ్ ఉన్న వాళ్ళు అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి అప్పుడు వచ్చారు. సో ఫుడ్ ప్యాకెట్స్ అని అక్కడే డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. బట్ అక్కడ మేము చూసింది ఏంటంటే చాలామంది ఫుడ్ కోసం ఫుడ్ దొరకక తిరుగుతున్నారని మేము అది చూసాము. సో మేము తెచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ చాలా తక్కువ క్వాంటిటీ అని మాకు అర్థమైపోయింది ఫస్ట్ ఇచ్చే దగ్గరనే. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కంపల్సరీ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. సో ప్లీజ్ like, share